తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇది శిలువపై యేసు పలికిన మొదటి మాట. ఈ మాట మనకు 6 విషయాలను గూర్చి తెలియజేయుచున్నది. మొదటది, అజ్ఞానంలో చేసిన పాపం. యేసును సిలువ వేయించిన వారు ఆయన నిజంగా దేవుని కుమారుడని గ్రహించలేదు. వారు ద్వేషంతో, అజ్ఞానంతో ఆ పని చేశారు. యూదులు మరియు రోమా సైనికులు తాము చేస్తున్నది ఎంతటి ఘోరమైన పాపమో తెలియని అజ్ఞానంలో ఉన్నారు. వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అనడం ద్వారా యేసు వారి పట్ల జాలి చూపారు. రెండవది, క్షమించే హృదయం. అత్యంత బాధలో ఉన్నప్పటికీ యేసు తనను బాధించిన వారిని శపించలేదు, క్షమించాడు. ఇది ప్రేమ యొక్క అత్యున్నత స్థాయి. తనను మేకులతో సిలువకు కొట్టి అవమానిస్తున్న శత్రువుల కోసం యేసు ప్రార్థించడం ఆయన అపారమైన ప్రేమకు మరియు క్షమాగుణానికి ఇది నిదర్శనం. లోకం మనల్ని హింసించినా మనం వారిని క్షమించాలని ఆయన ఈ మాట ద్వారా మనకు నేర్పించారు. మూడవది, ఇతరుల కోసం ప్రార్థన. యేసు తన బాధ మధ్యలో కూడా తనను హింసిస్తున్న వారి కోసం దేవుణ్ణి ప్రార్థించాడు. ఇది మనకు కూడా ఇతరులను క్షమించమని నేర్పుతుంది. నాలుగవది, నిరుపమాన ప్రేమ, అగాపే ప్రేమ. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది శత్రువులను కూడా క్షమించే దైవిక ప్రేమ. క్షమించడం బలహీనత కాదు, అది దేవుని స్వభావం. యేసు చూపిన మార్గం మనకు శాంతి, స్వేచ్ఛను ఇస్తుంది. ఐదవది, మధ్యవర్తిత్వం. యేసుక్రీస్తు మన పాపాల కోసం ప్రాణత్యాగం చేస్తూనే పాపుల తరపున దేవునికి విజ్ఞాపన చేసే ప్రధాన యాజకునిగా ఇక్కడ కనిపిస్తారు. ఆరవది, ప్రవచన నెరవేర్పు. యెషయా 53:12లో చెప్పబడినట్లు, అతడు తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన చేసెను అనే ప్రవచనం ఇక్కడ నెరవేరింది. మనకు అన్యాయం చేసిన వారిని క్షమించాలి. కోపం, ద్వేషం కంటే ప్రేమను ఎంచుకోవాలి. ఇతరుల తప్పులను అర్థం చేసుకొని దయచూపాలి. బాధలో ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసముంచాలి. మనం కూడా మనల్ని బాధించే వారిని ద్వేషించకుండా యేసువలే వారిని క్షమించి వారి మారుమనస్సు కోసం ప్రార్థించాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది.